ఫ్రెండ్స్ టెక్నోస్ 1957 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 5, 2025 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొత్తగా కనిపిస్తూ ఉంటాను, ఎందుకంటే నా జుట్టు మొత్తం తీసేశారు. విజయ్ గడ్ ఏదైతే చేసి మొత్తానికి నన్ను ఇలా తయారు చేసాడు అనమాట. కొన్ని రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ నా జుట్టు నాకు తిరిగి వస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అంటే అది విజయ్ అసలు గలత్ ప్రొఫెషన్ ఎంచుకున్నాడు. హలీం హకీం కాదు, విజయ్ హకీం, మా హకీం అనమాట. మొత్తం చూడండి ఎట్లా చేశారు నా హెయిర్ స్టైల్ని. బాగున్న లైక్ చేయండి, బాగాలేని వాళ్ళు కింద విజయాన్ని పెట్టండి. ఇక న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10ని టీజ్ చేస్తుంది. ఈ ఫోన్ తొందరలోనే ఐక్యూ ఇండియాలో లాంచ్ చేస్తుంది. అండ్ 2 బ్లర్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు, ప్రాసెసర్ని అండ్ సపరేట్ చిప్ ఉన్నట్లు చెప్తున్నారు. మోస్ట్లీ ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ లాగా అనిపిస్తుంది. 8S Gen 4 ప్రాసెసర్తో రావచ్చు, సూపర్ కంప్యూటింగ్ క్యూ అని చిప్ ఉండొచ్చు. సో ఈ 2 కాంబినేషన్ వీళ్ళు టీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా టైం ఉంది కాబట్టి ప్రజెంట్ టీజింగ్ అయితే మొదలు పెట్టారు. తర్వాత మీకు స్పెక్స్ ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తారు. ఈ మంత్ ఎండ్కి ఇండియాలో ఈ ఫోన్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చాలా మంది నియో 10 Pro గురించి అడుగుతా ఉన్నారు. నియో 10 Pro ఇప్పుడే రాదు, కొద్దిగా టైం తీసుకుంటున్నారు వీళ్ళు. ఫస్ట్ నియో 10R తీసుకొచ్చారు 8S Gen 3 తోటి, ఇప్పుడు 8S Gen 4 తోటి నియో 10 తీసుకొస్తున్నారు. నియో 10 Pro 8 Gen 3తో తీసుకొస్తారు, లేకపోతే 8 Eliteతో తీసుకొస్తారు. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అది టైం తీసుకుంటున్నారు. కొద్దిగా టైం తీసుకొని తీసుకొచ్చి తట్టున్నారు ఆ ఫోన్ని, అంత హడావుడిగా అయితే తీసుకురావట్లేదు వాళ్ళు. నెక్స్ట్ వచ్చారు మోటోలా నుంచి. మోటోలా లాస్ట్ ఫోన్ చూసుకోవడానికి 3 ఫోన్స్ లాంచ్ చేసింది. H60 Pro చూసాం, స్టైలస్ చూసాం, ఫ్యూజన్ చూసాం, మొత్తం H సిరీస్లో లాంచ్ చేసింది. ఇప్పుడు రేజర్ సిరీస్లో ఓ ఫోన్ తీసుకొని రాబోతుంది, రేజర్ 60 Ultra. వీళ్ళ ఫ్లిప్ ఫోన్, ఇది టాప్ ఎండ్ ఫోన్, 880 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ ఏఐని ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ కవర్ స్క్రీన్ ఉంది కదా, బయట డిస్ప్లేలో కూడా ఏఐని వీళ్ళు ఇంక్లూడ్ చేయబోతున్నారు. దీనిలో కూడా ఏఐ ఫీచర్స్ వర్క్ అయితే అన్నట్టు టీచ్ చేస్తూ ఉన్నారు. ఈ ఫోన్ని మనం మే మిడిల్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సెకండ్ వీక్లో అనుకోండి. ఇంకా నెక్స్ట్ GTA 6. చాలా మంది GTA ఫ్యాన్స్ GTA 6 కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయిపోయింది GTA 5 వచ్చేసి. సో ఇప్పుడు ఇంకా డిలే అవుతా ఉంది. వీళ్ళు రీసెంట్గా చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు 2025లోనే తీసుకొస్తామని చెప్పారు GTA 6ని. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. May 26, 2026లో GTA 6 తీసుకురాబోతున్నట్టు చెప్పారు. దీనికి చురకలు అంటిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది, వాళ్ళు ఒక ట్వీట్ అయితే పెట్టారు. ఇదే అనుకుంటా ఎక్కువ కాలం వెయిట్ చేసిన, అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం వెయిట్ చేసిన గేమ్ GTA 6 కోసం వీళ్ళు ఇంత టైం తీసుకుంటున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో గేమ్ అన్నట్లు వీళ్ళు అంటున్నారు. కాకపోతే వీళ్ళు చెప్పేది మాత్రం రాక్ స్టార్ గేమ్స్ చెప్పేది ఏంటంటే వీళ్ళే GTA తయారు చేస్తుంది. మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది గేమ్లో అన్నట్టు చెప్తున్నారు, అంటే బియాండ్ యువర్ ఇమాజినేషన్ అన్నట్లు చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో. GTA 6 నేను GTA Vice City ఫ్యాన్ని, తర్వాత GTA 5 వచ్చింది, కానీ GTA Vice City అసలు డిఫరెంట్ వైబ్ అప్పుడు PC ఆడుతుంటే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ మ్యాక్ మినీ M4 తక్కువ రేటుకి అయితే వస్తుంది, లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 16GB RAM 256GB మోడల్ 51,740 రూపాయలకి అయితే వస్తుంది. ఎప్పుడు 55,000 అట్లా ఉండేది. ప్రజెంట్ దీని బ్యాంక్ ఆఫర్ ఉంది, 3,250 రూపాయలు HDFC బ్యాంక్ ఆఫర్ నడుస్తూ ఉంది. ప్రజెంట్ సేల్ నడుస్తుంది కదా, సో దానిలో అయితే వస్తుంది. ఈవెన్ రీబాక్ బ్యాగ్ ఒకటి 700 రూపీస్ ఎప్పుడు ఉండేది, అది ఇప్పుడు 389 రూపీస్కి అయితే వస్తుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో ఒక డీల్ ఉంది, యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో 2nd జనరేషన్. ఇవి దసరాకి వచ్చినాయి కదా 16,000 ఆ రేంజ్లో, ఇప్పుడు మళ్ళీ 16,000 దగ్గరలో అయితే వస్తున్నాయి. సో ఇవి కూడా మీకు 16,740 రూపాయలకి వస్తున్నాయి. ఇది ఫ్లిప్కార్ట్ కాబట్టి SBI కార్డ్స్ మీద మీకు 1,250 రూపాయలు డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ప్రజెంట్ ఇంకా సేల్ నడుస్తూ ఉంది, May 8వ తారీఖు వరకు సేల్ అయితే ఉంది. సేల్కి సంబంధించి 2 వీడియోస్ మన ఛానల్లో చేశాను నేను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని చెక్ చేయొచ్చు. మొబైల్ కూడా అనుకున్నా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అనుకున్నా, ఆల్రెడీ ప్రజెంట్ నడుస్తున్న డీల్కి సంబంధించి వీడియోస్ అయితే ఉంటాయి. ఎండ్ కార్డ్స్లో కూడా పెడతా, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి గూగుల్ ఒక సాఫ్ట్వేర్ తయారు చేసింది, Android XR అని చెప్పేసి. ఏదైతే XR హెడ్సెట్స్ ఉంటాయి కదా, లైక్ యాపిల్ విజన్ ప్రోకి పోటీగా వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఆల్రెడీ సామ్సంగ్ తీసుకొస్తుంది, సామ్సంగ్ ప్రాజెక్ట్ మోహాన్ అని చెప్పేసి. దానిలో ఈ సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నారు, Android XR సాఫ్ట్వేర్ యూస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో చాలా బ్రాండ్స్ ఈ Android XR సాఫ్ట్వేర్ యూస్ చేసి ఈ హెడ్సెట్స్ తయారు చేస్తాయి. అండ్ వీటిల్లో వీళ్ళు గూగుల్ ఫొటోస్ని కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. అంటే మీ గూగుల్ ఫొటోస్లో ఉన్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు డైరెక్ట్ చూసేయచ్చు అనమాట హెడ్సెట్ పెట్టేసుకొని. నెక్స్ట్ మనకి ఆల్కటెల్ రీసెంట్గా ఒక టీచ్ చేసింది, పేపర్ లైక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి. ఫోన్ అయితే తీసుకొస్తుంది ఆల్కటెల్, ఇండియాలో మళ్ళీ ఎంటర్ అవుతుంది, ఫోన్లో అయితే తీసుకొని వస్తుంది. సో వీళ్ళు పేపర్ లైక్ ఎక్స్పీరియన్స్ అన్నట్టే మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు స్టైలస్తో ఫోన్ తీసుకురాబోతున్నట్లు ఇప్పుడు స్టైలస్ని టీచ్ చేస్తున్నారు. సో ఆల్కటెల్ నుంచి మనం ఒక స్టైలస్తో ఫోన్ చూస్తాం. ఇది మోటోలా 60 స్టైలస్ పోటీగా తీసుకొస్తారేమో చూడాలి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ తగ్గిపోతున్నారని చెప్పేసి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు రిపోర్ట్ అయితే వచ్చింది. ఏప్రిల్ 24వ తారీఖు జరిగింది. మిషా అగర్వాల్ అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకుముందు అమ్మాయికి 1 million దగ్గర ఫాలోవర్స్ ఉన్నారు, ఇప్పుడు 350K అలా వచ్చారు. సో అమ్మాయి ఏదో బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఫాలోవర్స్ తగ్గిపోయారు.
సూసైడ్ అయితే చేసుకుంది. ఇప్పుడు ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సడన్గా మీకు ఫాలోయింగ్ వచ్చేస్తుంది. షార్ట్ ఫార్మాట్ వల్ల మీకు సడన్గా ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఒక్కసారిగా పడిపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. సో వాటిని ఎప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఎప్పుడైనా మీరు మైండ్లో పెట్టుకుంటారు అనుకోండి అట్లాంటి ఫాలోవర్స్ కానీ ఆ క్రేజ్ కానీ ఏదో ఫోటోలు దిగడం, బయటికి వెళ్ళక గుర్తుపడడం, ఫోటోలు దిగడం, ఈ మాయలోకి వెళ్ళిపోయారు అనుకోండి, సెలబ్రిటీలా ఫీల్ అయిపోయారు అనుకోండి, ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ప్రతిరోజు దాన్ని గుర్తు చేసుకోండి. ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో మీరు ఒక్కళ్ళే ఉండుంటారు కదా, స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమి ఉండదు కదా, ఆ రోజు గుర్తు చేసుకుంటూ ఉండండి. మనం ఎప్పుడైనా అక్కడికి రావాల్సిందే. అది మైండ్లో పెట్టుకుంటే ఇట్లాంటివి అయితే జరగవు. అక్కడికి రాకుండా ఉండాలంటే రోజు మీ కంటెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి. కంటెంట్ మీరు మంచిది ఇచ్చారనుకోండి, మీ ఫాలోవర్స్కి వాళ్ళు మీతోనే ఉంటారు. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. మీరు డెక్కన్ క్రానికల్ చూస్తుంటే కొంతమంది మన ఫాలోవర్స్ షేర్ చేస్తూ ఉన్నారు నాకు. ఈ ఆర్టికల్ వాళ్ళు అడిగారు, క్వశ్చన్లు అడిగారు వీటికి సంబంధించే. మీ అభిప్రాయం ఏంది, మీరు 10 years నుంచి ఉన్నారు కదా, ఎన్నో ఎత్తు పొలాలు చూస్తుంటారు, సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నట్లుగా అడిగితే కొన్ని సమాధానాలు చెప్తే వాళ్ళు కొద్దిగా ఆర్టికల్ లాగా అయితే వేస్తారు. అదే మీరు చూసింది ఆర్టికల్ డెక్కన్ క్రానికల్. నెక్స్ట్ మనకి ఢిల్లీలో 19 ఏళ్ళ అబ్బాయి బీజేఎంఐ లవర్ అనమాట. బీజేఎంఐ ఆడుతూ ఉంటాడు అనమాట. రోజుకి 1-2 గంటలు కాదు 12 గంటలు రోజు బీజేఎంఐ ఆడతాడంట, పడుకొని ఆడుతుంటాడంట. ఈ అబ్బాయికి తర్వాత సడన్గా లెగవలేకపోతున్నాడు, అంటే వాక్ చేయలేకపోతున్నాడు, పాస్ రావట్లేదు, యూరిన్ కూడా ప్రాబ్లం అయితే వచ్చింది. డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే స్పైనల్ ఉంటుంది కదా, స్పైనల్ కార్డ్లో 2 జాయింట్స్ దగ్గర ఈ అబ్బాయికి సీమ్ పట్టడం, అవి డ్యామేజ్ అవ్వడం అయితే జరిగినాయి. ప్రజెంట్ అయితే వాటిని సెట్ చేశారు. ప్రజెంట్ చిన్నగా నడుస్తున్నాడు అండ్ పాస్ కూడా వస్తున్నాయి. ప్రజెంట్ రీహాబ్ చేస్తున్నారు, అంటే తన గేమింగ్ హ్యాబిట్స్ని నుంచి అతన్ని బయటికి తీసుకురావడం కానివ్వండి, అండ్ నడిపించడం. ఇంకా కంప్లీట్గా అయితే రీకవర్ అయితే అవ్వలేదు. సో ఇట్లా ఉన్నారు పిల్లలు. కంటిన్యూస్గా ఇట్లా ఒకచోటే కూర్చొని లేకపోతే పడుకొని గేమ్స్ ఆడుతుంటే మాత్రం పిల్లలు కొద్దిగా వాళ్ళని జాగ్రత్త చూడండి. వాళ్ళని కదిలించడం కానీ, ఫోన్లు తీసుకోవడం అంటే ఎమ్మట తీసుకుంటే వాళ్ళు మళ్ళీ రాక్షసుల్లా తయారవుతారు. చిన్నగా అలవాటు తప్పించండి. ఈరోజు కామెంట్ ఆఫ్ ది డే కూడా ఇదే ఉంది. సంతోష్ అడుగుతున్నారు, అన్న మా తమ్ముడు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి బాగా అడిక్ట్ అయ్యారు, ఫోన్ లాక్కుంటే ఏడుస్తున్నారు, సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పండి, లైక్ ఎనీ థర్డ్ పార్టీ యాప్స్. అంటే ఏమన్నా యాప్కి లాక్ చేయడానికి థర్డ్ పార్టీ యాప్స్ అడుగుతున్నారో అర్థం కావట్లేదు. మీ ఫోన్లోనే ఉంటాయి. ఒకవేళ యాప్కి మీరు లాక్ చేయాలనుకుంటే మ్యాక్సిమం అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో యాప్ లాకర్ అయితే ఉంటుంది. మీరు యాప్ని లాక్ చేయొచ్చు ఫోన్ చూడకుండా. చిన్నగా అలవాటు మానిపించండి. ఫస్ట్ ఫోన్ తీసేసుకోండి, టీవీలో ఏమన్నా పెట్టి చూపించండి, టీవీ చూడమని అని చెప్పేసి చిన్నగా దాన్ని కూడా అలవాటు మానిచ్చండి. బయట గేమ్స్ ఆడడం, వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేయడం. మీరు ఏమన్నా అవుట్డోర్ స్పోర్ట్స్కి అలవాటు చేస్తే వాళ్ళకి దృష్టి వాటి మీద పడింది అనుకోండి, ఇవి కొద్దిగా తగ్గిస్తారు. నా సజెషన్ అయితే అదే. సోషల్ మీడియాలో న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. పతంజలి ఒక ఎలక్ట్రికల్ స్కూటర్ని తీసుకొని వస్తుంది. జస్ట్ 14,000 రూపాయలే ఈ స్కూటర్ ప్రైస్. 400 పైన కిలోమీటర్లు ఒకసారి సింగిల్ ఛార్జ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. ఛార్జింగ్ కూడా 3-4 గంటల కంటే ఎక్కువ టైం తీసుకోదు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 km/h స్పీడ్ వెళ్ళగలదని చెప్పేసి చాలా ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. అండ్ దీన్ని అయితే ఫేక్ న్యూస్కి ఖండించారు. ప్రస్తుతానికి దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అంతా ఫేక్. వీటిని మీద నమ్మకండి. నెక్స్ట్ మనకి ఎన్పిసిఐ అని మనకు గుర్తొచ్చేది యూపీఐ పేమెంట్స్. సో యూపీఐ పేమెంట్స్ ఇప్పుడు కొన్ని మార్పులు అయితే తీసుకొని రాబోతున్నారు. ఇవి June 16 నుంచి అమల్లోకి రాబోతుంది. నెక్స్ట్ మంత్ 16వ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి. ఏంటంటే మనకి నార్మల్ పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది కదా, మీరు యూపీఐ పేమెంట్స్ రిక్వెస్ట్ చూస్తే 30 seconds వరకు ఉంటుంది. దాన్ని తగ్గించేస్తున్నారు ఇంకా ఫాస్ట్ కావాలని చెప్పేసి 30 seconds నుంచి 15 secondsకి తగ్గిస్తున్నారు. ట్రాన్సాక్షన్ స్టేటస్ కూడా 30 seconds తర్వాత మనకి కనిపించేది ఇప్పుడు 10 secondsలోనే మీరు చూసేసుకోవచ్చు. అండ్ ట్రాన్సాక్షన్ రివర్స్ ఉంటుంది కదా, అది కూడా 30 seconds ఉండేది, ఇప్పుడు 10 secondsకి తగ్గించారు. ఇట్లాంటివన్నీ ఇంతకుముందు 30-20 seconds ఉన్న టైంని లిమిట్ని వీళ్ళు 15 secondsకి తగ్గించేశారు. ఎందుకంటే ఫాస్ట్ కావాలి ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి. ఇవి June 16వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మూవీస్ మీద పడ్డాడు. అమెరికాలో ఎక్కువ మూవీస్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయట్లేదు, అంటే అమెరికాలో ఎక్కువ మూవీస్ వీళ్ళు షూటింగ్ చేయట్లేదు. హాలీవుడ్ ఉంటుంది, అక్కడ ఎక్కువ షూట్ జరగట్లేదు. ఎప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళి షూట్లు చేస్తున్నారు, అమెరికాలో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటి మీద 100% టారిఫ్స్ అయితే విధిస్తున్నాడు. ఎందుకంటే అమెరికాలో సినిమాలు తీయాలంట, మేడ్ ఇన్ అమెరికాని ప్రోత్సహించడానికి నిర్ణయం తీసుకుని చెప్తున్నారు. సో ఇప్పుడు మన సినిమాలు కూడా అమెరికాకి డైరెక్ట్ వెళ్తాయి కదా, వాటి మీద కూడా ఖచ్చితంగా 100% అయితే టారిఫ్స్ అయితే పడతాయి. ఈ టారిఫ్స్ తప్పించుకోవాలనుకుంటే అమెరికాలోనే సినిమాని షూట్ చేయాలి. ఇదే ఇప్పుడు వరకు ఉంది న్యూస్. అయితే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.